నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గత కొంతకాలంగా నేపాల్ ని టార్గెట్ చేసుకొని చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు, ఇంకోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశం నేపాల్లోకి వేలాదిగా వచ్చి స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్న పరిస్థితిని గమనించిన నేపాలీ హిందువులు ఆలస్యంగా అయినా మేల్కొంటున్నారు. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇలా మతం మార్చడానికి వచ్చే మాయగాళ్లకు గట్టి సమాధానమే చెప్తున్నారు. నేపాల్లోని సున్సారి జిల్లాలో 288 కుటుంబాలకు చెందిన 1421 మంది హిందువులను క్రైస్తవులుగా మారిన హిందువులు అంటే ముసావర్, సదా, మొత్తా, మండల్, ఒరాన్, రామ్ అంటే వీళ్ళందరూ కూడా చెప్పులు కుట్టే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అలాగే తారు, నై వీళ్ళంతా క్షురకులు అంటే కటింగ్ ఇవన్నీ చేసే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అలాగే పాష్యన్, సర్దార్, దాస్, తత్మ వీళ్ళంతా కొంత వెనుకబడినవారు. ఇలా కులాల వారిగా అక్కడ కూడా విభజిస్తూ ఆ కులాల వారికి మాయ మాటలు చెప్పి తప్పుడు హామీలనిస్తూ తప్పుడు సంకేతాలను పంపిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ విదేశీ చర్చ్ క్రైస్తవులుగా మార్చింది. ఇక మనందరికీ తెలిసిందే, ఆరోగ్య సమస్య ఉందా మా నూనె రాసుకుంటే పోద్ది, ఆర్థిక సమస్యలు ఉన్నాయా మా ప్రభు చెంతకు వస్తే పోతుంది, దయ్యం పట్టిందా అని పెట్టి డాన్సులు వేస్తారు, నీళ్లు జల్లి దేవుడికి సేవ చేయడానికి రమ్మని ఆడపిల్లలు తీసుకుపోతారు. ఇవన్నీ మనకు తెలియంది కాదు. ఈ ప్రభావం అక్కడ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో నేపాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మతం మార్చబడిన వారందరినీ ఆగస్టు 31వ తేదీన వేద పండితులు మరియు సాధు సంతల సమక్షంలో యజ్ఞం నిర్వహించి పూల వర్షం కురిపించి తిరిగి వారి స్వధర్మంలోకి స్వాగతం పలకడం జరిగింది. చాలా 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 ఆనందంగా ఉంది. మనం పుట్టిన ధర్మాన్ని కాపాడడానికి మన ప్రాణం పోయే వరకు ప్రయత్నం చేయాలి. మన ధర్మం తప్పు అనేవాడికి లాగి ఒక్కటి కొట్టి ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి. మనలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపి వాటికి అంతిమంగా విముక్తి అనేది మత మార్పిడితోనే అని చెప్తున్న వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇలాంటివన్నీ జరగాలి. అది నేపాల్లో మొదలైంది. చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ విశ్వ హిందూ పరిషత్కి ప్రత్యేకంగా ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి అభినందనలు. ఎందుకు అంటే మతం మారిన వాళ్ళకి మన ధర్మం గొప్పతనం తెలియజేసి, అరే నువ్వు మతం మారినావు ఓకే, ఇప్పుడు నీ పేరుని మార్చుకొని జాను ఇంకోటో పెట్టుకున్నావు, మీ అమ్మమ్మ ఎవరు, మీ నాయనమ్మ ఎవరు, మీ జేజీ ఎవరు, మీ ముత్తాత ఎవరు, ఏం చెప్తావు? వాళ్ళకు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయిన రోజు శారద కర్మలు చేస్తూ ఉంటావు. ఎలా చేస్తావు? వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? అసలు నీ పుట్టుకను నువ్వు మార్చుకోగలుగుతావా? ఏం చేసినా నీ పుట్టుకతో పాటు నీలో వచ్చిన కొన్ని జీన్స్ని నువ్వు మార్చుకోగలుగుతావా? నీకు ఈరోజు ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఆ సమస్య నిన్ను అతలాకుతలం చేయొచ్చు, కానీ ఆ సమస్యను ఎదుర్కోవడంలో నువ్వు పోరాడి గెలిచినప్పుడు నీకుండే విలువ గురించి ఆలోచించు. ఎస్, నీకు ఆరోగ్య సమస్య ఉండొచ్చు, నిజంగా నీ ఆరోగ్య సమస్య పాస్టర్ రాసే నూనెతోనే పోతుంది అనుకుంటే ఈరోజు కరోనా టైంలో క్రిస్టియానిటీ ఉన్న దేశాలలో కూడా ఎంతమంది చనిపోయారు. మరి ఎందుకు వాళ్ళని బ్రతికించలేకపోయారు అదే నూనె రాసి? ఇదంతా మనలో ఉన్న చిన్న చిన్న లోపాలని, ఆ లోపాలని పెద్ద బూచిలాగా చూపిస్తూ మత మార్పిడి చేస్తూ సనాతన ధర్మాన్ని కాలరాయాలి అంటే సనాతన ధర్మంలో ఉన్న జనాభాని తగ్గించాలి. అప్పుడే ఈ భారతదేశాన్ని ఆక్రమించడం సులువు అవుతుంది. ఈ దేశం ఎన్నో నిధులకు, ఈ దేశం ఎంతో గొప్ప శౌర్యానికి, ఈ దేశం ఎంతో గొప్ప చరిత్రకి, ఈ దేశం ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడు చూడడానికి ఇష్టపడే దేశం. ఈ దేశాన్ని ఆక్రమించడం అంత ఈజీ కాదు. ఈ దేశాన్ని ఆక్రమించాలంటే ముందు ప్రజలను విభజించి పాలించి వాళ్ళను తమ స్వధర్మంలో నుంచి బయటికి లాగేయాలి. అదే వాళ్ళు చేస్తోంది. ఈరోజు నేపాల్ పరిస్థితి అలా అవ్వడానికి కూడా మత మార్పిడిలే కారణమని అనేక సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా మనం మాట్లాడుకున్నాం. అలాంటి సందర్భంలో ఇన్ని కుటుంబాలను స్వధర్మంలోకి తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. నిజంగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అభినందించాలి.
ఇక నేపాల్ దేశపు విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ సృష్టిలోని సర్వ ప్రాణుల యొక్క మరియు జూడ చేతనాల యొక్క శ్రేయస్సును కోరేవారు ఎవరూ లేరని, వివిధ మతాలు సిద్ధాంతాలు ప్రచారం చేసే వారందరూ ప్రకృతిని దోచుకోవడం కోసమే తమ అనునయులకు చెబుతుంటారని, ప్రపంచంలోని ప్రతి వారి శ్రేయస్సును కోరేవారు పంచభూతాలను గౌరవించి దేవతలుగా ఆరాధించే ప్రకృతి ఆరాధకులు కేవలం హిందువులేనని, వారి సంఖ్య తగ్గిపోతే ప్రపంచ శ్రేయస్సు కోరేవారు కరువవుతారని, ప్రపంచమంతా కల్లోలమవుతుందని ప్రకటిస్తూ హిందువుల సంఖ్య తగ్గడానికి వీల్లేదని, సంఖ్య పెంచడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. హిందూ దేశమైన నేపాల్ని క్రైస్తవ దేశంగా మార్చడం కోసం కేరళ నుండి మత మార్పిడి మాయగాలు వస్తున్నారని, వారందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఏదేమైనా నిజం, భారతదేశం దేశ శ్రేయస్సే కోరుకోదు, ప్రపంచ శ్రేయస్సు కోరుకుంటది. కరోనా సమయంలో అన్నమో రామచంద్ర అని అలమటిస్తుంటే ప్రపంచ దేశాలకు అన్నదాతగా మారింది. శత్రు దేశం కూడా సాయం కోరితే అరే వీళ్ళు బతికి బట్టగడితే మన దేశం మీదే దాడి చేస్తారని ఆలోచించకుండా శత్రువుకి కూడా చేయించే గొప్ప సంస్కృతి భారతదేశంలో మాత్రమే ఉంది. అందుకే ఈ దేశాన్ని గనక తమ హస్తగతం చేసుకుంటే ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవచ్చని ఆలోచించే కొన్ని కుహానా శక్తులు, మతతత్వ మౌఢ్యులు ఏం చెప్పినా నమ్మకండి. నీ ధర్మం మన ధర్మం చాలా గొప్పది. ఆ ధర్మాన్ని విస్మరించవద్దు, ఆ ధర్మాన్ని వదలొద్దు. ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ఒక్కరితో మొదలై ఈరోజు 1,10,000 దాటింది అంటే మీ అందరూ అభిమానించడం వల్లే. ఇలానే మనం ఇట్స్ మీ నవతాని ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఛానల్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా దేశ హితానికి అలాగే సమాజ హితానికి సంబంధించిన వీడియోలనే అందిస్తున్నాం. ఈ ఛానల్స్ నడవాలి అని అంటే నిజంగా ఆర్థికంగా మీ అందరి చేయూత కావాల్సి ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎక్విప్మెంట్ కానీ మనకు ఆఫీస్ లేదు. ఆఫీస్ కోసం కూడా శతవిధాలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. పైసా లేనిది ఏ పని జరగదు అని అర్థమైంది. కానీ ఆ పైసా నేను ఒక్కదాన్ని పెట్టే స్థితిలో ఇప్పుడు లేను. ప్లీజ్ బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంతైనా పర్లేదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతుంది. శాలరీస్ విషయంలో కానీ మిగిలిన వాటి విషయంలో కానీ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో మీ నుంచి ₹1 కూడా సహాయం ఆశించదు ఈ ఛానల్. అండ్ నలుగురికి సహాయం చేసే విధంగానే ఉంటుంది. సహాయం దొరికినా దొరక్కపోయినా జాతీయ భావాన్ని సనాతన ధర్మాన్ని కాపాడటంలో వెన్నైతే చూపదు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడంలో కూడా వెనుకడుగు వేయదు. ఈ ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్థికంగా చేయూతను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ₹1 నుంచి మొదలుపెట్టి. ఇక వ్యాపార ప్రకటనలు, యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేసి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.